ఒక అమ్మాయి ఎక్కింది ఫ్రెండ్స్. అమ్మాయిని సోమాజిగూడలో దించిన. బండి ఎక్కిన కాంచెల్లి బండి దిగేదాకా మొత్తం ఏడ్చుకుంటూనే ఉన్నది. ఏంటంటే వాళ్ళ తమ్మునికి ఆమెకి కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది. ఇక ఆమె మొత్తం ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. కవర్ ఫ్రెండ్స్, ఈ కవర్ వెనక్కి వచ్చినాం మనం. తెలంగాణ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఫ్రెండ్స్. ప్రెసెంట్ మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు రైడ్ అయితే కోటికి పడేది ఫ్రెండ్స్. కోటికి పోవాలి ఇప్పుడు మనం. రైట్, ఇక్కడ ఒక కాలేజ్ ఉంది ఫ్రెండ్స్. పోతారు కదా కాలేజ్ పిల్లలు. కాలేజ్ దగ్గరికి వచ్చినాం. పికప్ లొకేషన్ ఇక్కడనే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన. ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock దగ్గర అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఇప్పుడే ఆన్ చేస్తే ఒక ఆర్డర్ పడ్డది. 124 రూపీస్ ఆర్డర్ పడ్డది. ఒక 2 అంటే ఇక 3 కిలోమీటర్లు వేసుకోరు ఫ్రెండ్స్. పికప్ లొకేషన్ పోతున్నాను. 2.7 కిలోమీటర్స్ పడ్డది డిస్టెన్స్. అక్కడికి పోయి తీసుకురావాలి. ఒక అమ్మాయి ఎక్కింది ఫ్రెండ్స్. అమ్మాయిని సోమాజిగూడలో దించిన. బండి ఎక్కిన కాంచెల్లి బండి దిగేదాకా మొత్తం ఏడ్చుకుంటూనే ఉన్నది. ఏంటంటే వాళ్ళ తమ్మునికి ఆమెకి కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది. ఇక ఆమె మొత్తం ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. వాళ్ళ మధ్యలో జరిగినవి అన్నీ చెప్పుకుంటా, ఇక నేను అట్లుంటా ఇట్లుంటా, నేను ఈ కాంచెల్లి ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్తాను. ఇక ఫుల్ ఇక్కడ దిగేదాకా ఏడ్చుకుంటూనే ఆఫీస్కి పోయింది. చూద్దాం నెక్స్ట్ ఎక్కడికి పడుతుంది రైడ్. కామన్గా అందరి ఇళ్ళల్లో ఈ ప్రాబ్లం ఉండనే ఉంటుంది. కాకపోతే పెద్దవాళ్ళు అనేటోళ్ళు ఎప్పుడు పట్టించుకొని వదిలేయకుండా, ఈగోలోకి పోకుండా చూసుకుంటే అంతా కరెక్టే ఉంటుంది. ఈగోలోకి పోయి నేను అట్లా ఉంటా ఇట్లా ఉంటా ఇది చేస్తా అంటేనే డిస్టర్బెన్స్. అంతే. ఇక పెద్దవాళ్ళు అంటే అన్నీ నేర్పియాలి, చూసుకొని చెయ్యాలి. అంతే. ఇక చిన్నోళ్ళ మీద కంప్లైంట్లు చేసడం అనేది కరెక్ట్ కాదు. పెద్దోళ్ళు అంటే ఏంది, అన్నీ నేర్పియాలి. ఓపికతోటి ఏమంటారు, వాళ్ళు ఏదైతే కావాలనుకున్నారో దాన్ని అలవాటు చేయాలి. అంతే. ఇప్పుడు రైడ్ అయితే కోటికి పడేది ఫ్రెండ్స్. కోటికి పోవాలి ఇప్పుడు మనం. రైట్, కోటికి వెళ్దాం. తెలంగాణ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఫ్రెండ్స్. ప్రెసెంట్ మనం ఇక్కడ ఉన్నాం. ఇది 3వ రైడు. ఓల్డ్ బోయినపల్లికి పోతాం మనం. సోమాజిగూడ నుంచి కోటిలో దించినాం. ఇది 3వ రైడు. ఓల్డ్ బోయినపల్లి, కోటి టు ఓల్డ్ బోయినపల్లి. ఈ ఆఫీస్ ఉంది కదా, ఇది ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫీస్. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. ఈ ఆఫీస్ అంతా ఇదే. అది గేట్. ఓకే, కవర్ ఫ్రెండ్స్. మన ఏమంటారు, కవర్ జస్ట్ స్మాల్ కవర్. 154 రూపీస్ చూపిస్తుంది. బోయినపల్లి పోవాలి. ఒక 45 మినిట్స్ పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం. ఈ మధ్యలో మీకు ఏమైనా అందాలు చూపించేటో చూపిస్తాం, హైదరాబాద్లో అందాలు. ఓకే, కవర్ ఫ్రెండ్స్. ఈ కవర్ వెనక్కి వచ్చినాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆర్డర్ ఇచ్చేసినాం. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం. విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంకో ఆర్డర్ పడ్డది దమ్మాయి కూడా అనుకుంటా. అక్కడికి వెళ్తాం. మనం అయితే లొకేషన్కి పోదాం. పికప్ లొకేషన్కి పోయి అక్కడ ఎక్కించుకొని వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్లోర్ పోయి ఆ కవర్ ఏదైతే ఉందో అది వాళ్ళకు ఇచ్చేసి మనం నెక్స్ట్ రైడ్కు సిద్ధం అయినాం. బండి సిద్ధం అయింది మిత్రులారా. రైట్, సార్ ఈ బిల్డింగ్లో మనం ఇచ్చింది పార్సల్. లొకేషన్కి అయితే వచ్చిన ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పెళ్ళి అవుతుంది, అక్కడ ఒక పెళ్ళి అవుతుంది. 2 టెంట్లు అడ్డం ఉన్నాయి. ఇక్కడనే లొకేషన్. తిన్నావా అమ్మా? ఏంది కదా స్పెషల్? అంతేనా? టిఫిన్ చేసినావా? ఏంది కదా టిఫిన్? పులిహోర తిన్నావా? వస్తారు మనోళ్ళు. ఆడో పెళ్ళి అవుతుంది, ఈరో పెళ్ళి అవుతుంది. ఇక మనం అటు పోవాలి, కానీ అటు వాళ్ళే ఇటు రావాలి. బండి పోదు కదా, అట్లకెళ్ళి ఆ గల్లీ పోతుందా? సరే ఒకసారి ఫోన్ చేసి చూస్తా. ఏంటంటే ఫ్రెండ్స్, యాప్రాల్కి వచ్చినాం. యాప్రాల్లో ఒక పెద్ద మనిషి లేడీస్ పెళ్ళికి ఫంక్షన్కి వచ్చింది.
పెళ్ళి కాదు, ఫంక్షన్కి వచ్చింది. ఫంక్షన్ కాడ దించి ఇక మనం పక్కకు వచ్చి వీడియో చేస్తున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ సైడ్కి పోదాం, చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక కాలేజ్ ఉంది ఫ్రెండ్స్, పోతారు కదా కాలేజ్ పిల్లలు. కాలేజ్ దగ్గరికి వచ్చినాం. పికప్ లొకేషన్ ఇక్కడనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ అల్వాల్లో ఉన్నాం. అల్వాల్కి వచ్చినాం. టైం వచ్చేసి 2 అవుతుంది ఫ్రెండ్స్, 2 అవుతుంది టైం. మన బ్యాటరీ అయితే దగ్గర పడ్డది 50% సంథింగ్ ఉంది, చూద్దాం. 52% ఉంది ఫ్రెండ్స్. వెళ్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడికి. చాలా దూరం వచ్చిన ఫ్రెండ్స్, ఆర్డర్లు వన్ ఇంకా. ఇవాళ అయితే డే ఫస్ట్. మళ్ళీ ఏమంటారు, మన యాప్ ఓపెన్ అయ్యింది, వర్క్ అవుతుంది ఇప్పుడు. అంటే ఇక ఎట్లుంటుందని వచ్చిన, చూద్దాం ఎట్లా అంటే ఇక మొత్తం చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం వాట్ నాట్ టు డూ. ప్రెసెంట్ మనం జేబీఎస్ దగ్గరనా ఫ్రెండ్స్, జేబీఎస్ దగ్గరన. ఇక్కడ నుంచి ఆర్డర్ పడ్డది, సైనిక్ పురి పోవాలి. చూద్దాం, ఇది ఒకసారి సైనిక్ పురి చూపిస్తాం. మరి ఆడిపోయిన తర్వాత ఏం చెప్తారో చూద్దాం. కస్టమర్ కూడా 173 రూపీస్ సంథింగ్ చూపిస్తుంది. టైం వచ్చి 2:30 సంథింగ్ అవుతుంది. వెళ్దాం ఇక. ఇవాళ పెళ్ళిళ్ళు బాగున్నట్టున్నాయి ఫ్రెండ్స్. ఇంతకుముందు ఒక పెద్ద మనిషి వచ్చిండు పెళ్ళికే ఇక్కడ దించిన. కాపురానో యాప్రానో ఇది, వీడికి వచ్చినాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇక మన ఏమంటారు బ్యాటరీ పర్సంటేజ్ కూడా 37 చూపిస్తుంది. డైరెక్ట్ మనకు తార్నాకను ఉప్పలు పడితే ప్లస్ అంబార్పేట పడితే ఇంకా మంచిది, చక్కగా ఇంటికాడికి పోవచ్చు. ఫస్ట్ రైడ్ తార్నాక నుంచి ఇక్కడ మనం ఏమంటారు ఫ్రెండ్స్, శివం రోడ్ అంటారు. ఇది ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉంటుంది. అంటే మా ఇంటికి దగ్గర అన్నట్టుగా. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం ఇంటికి. బ్యాటరీ పర్సంటేజ్ కూడా తక్కువ ఉంది ఫ్రెండ్స్, ఏమంటారు 26 ఉంది. ఇక క్లోజ్ చేస్తున్నా. ఇవాళ ఎర్నింగ్ ఎంత అయింది కూడా చెప్తాను ఇంటికి పోయిన తర్వాత. చూడండి, సమోసా తీసుకున్నా ఫ్రెండ్స్. వెనక తీసుకుంటా ఎప్పుడైనా బాగుంటాయి. పక్కబండి వెనకాల యూనివర్సిటీ. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక 2 సమోసాలు తెచ్చుకున్నా. టైం చూడండి, టైం ఏమో ఇక 4:30 దగ్గర అవుతుంది. మార్నింగ్ పోయేటప్పుడు కొంచెం లైట్గా అన్నం తిన్నా. ఈ సమోసా ఒక్కొక్కటి 15 రూపాయలు ఫ్రెండ్స్. అర్థమైందా? అన్నం కూడా ఏం తినలే మార్నింగ్, ఇప్పుడు ఈ సమోసాలు తినాలా. ఓకే, ఇంతే ఇక. అన్నం ఏం తినలే. ఇక స్నానం చేసిన ఫ్రెండ్స్, సమోసాలు ఇప్పి పెట్టుకున్నా తిందామని. జర నర్వస్ ఉంది, ఆకలి కూడా బాగా అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ పోయేటప్పుడు కొంచెమే అన్నం తిన్నా. అది నైట్ అన్నం ఉంటే లైట్గా తిన్నా, అంతే ఫ్రెండ్స్. అబ్బా, ఇప్పుడు ఈ సమోసాలు తినాలా. సమోసాలు తిని కింద ఛార్జింగ్ పెట్టినా. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక తింటాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్త వస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎర్నింగ్ ఎంత వచ్చింది అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. యాప్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. వీడు రైడు కల్లా కట్ చేసుకుంటా అండి. వీడు 0 కాదు. మనం ఈరోజైతే 886 రూపాయలు చేసినాం ఫ్రెండ్స్. 886 రూపాయలు చేసినాం. ఇంకా మనకు 76 రూపాయలు క్రెడిట్ 71 రూపాయలు క్రెడిట్ అయ్యేది ఉంది. ఓకేనా ఫ్రెండ్స్,
ఇవాళ మన ఎర్నింగ్స్ అయితే 886 రూపాయలు. ఇన్సెంటివ్స్ ఏమైనా యాడ్ అయినాయంటే చూద్దాం. ఇన్సెంటివ్స్ ఏం లేవు. డే 1 ఫ్రెండ్స్. రేపు ఎంత అవుతుంది, ఎల్లుండి ఎంత అవుతుంది, ఎర్నింగ్ ఎంత అవుతుంది, హైదరాబాద్ లొకేషన్స్, మంచి మంచి ఫుడ్, ఇంకా చాలా డిఫరెంట్గా వీడియోలతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా అయితే లైక్ చేసి రెడీగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇవాళ అయితే మన ఎర్నింగ్ 886 రూపాయలు. నేను పొద్దున 9 తర్వాత పోయినా, 9 o'clock తర్వాత పోయినా. నేను వచ్చేసరికి 4:30 అయింది. స్నానం చేసి ఇప్పుడు వీడియో చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి కొత్త వస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. నేను సమోసా తింటా. ఫుల్ ఆకలి అవుతుంది. అన్నం అస్సలు తినలే. పొద్దున ఇట్లా టచ్ చేసినా కథ వెళ్ళిపోయినా అంతే.